హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఐ లవ్ యూ. రీసెంట్గా మీరు కెమిస్ట్రీ నేను ఆల్రెడీ కెమిస్ట్రీ స్టార్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. 9th క్లాస్ కెమిస్ట్రీ అండి. అది ఓన్లీ 9th కెమిస్ట్రీలోని మీకు మ్యాటర్ కోసం చెప్తున్నాను. సో జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లో ఉన్నాం మనం. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో ఏమేమి కంప్లీట్ చేసుకున్నాం మనం. వర్క్ కోసం కంప్లీట్ అయింది, అలానే ఎనర్జీ కోసం, పవర్ కోసం, ఈ 3 టాపిక్స్ జస్ట్ కాన్సెప్ట్ వరకు కంప్లీట్ అయ్యాయి కదండి. లాజికల్ క్వశ్చన్స్ వరకు కంప్లీట్ చేసాం. ఓన్లీ మ్యాథ్స్ అంతా స్కిప్ చేసాం, ప్రాబ్లమ్స్ అంతా స్కిప్ చేసాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మాస్ అండి. ఈ నెక్స్ట్ ఏంటంటే న్యూటన్స్ లాస్ కోసం వస్తాయి. సో మీకు ఆల్రెడీ టాపిక్లో చెప్పాను కదమ్మా, మాస్ ఏంటి, వెయిట్ ఏంటి, అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని కూడా నేను చెప్పాను. సో ఇప్పుడు మాస్ గురించి జస్ట్ ఒకసారి స్మాల్ ఇంట్రడక్షన్ చెప్తా దాని గురించి. ఇప్పుడు మాస్ అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ ఒక బాడీ ఉంది, ఆ బాడీలో ఎంత మ్యాటర్ ఉంది అని చెప్పి మెజర్ చేసేదే కదండి మాస్ అంటే. ఆ బాడీలో అది ఎంత క్వాంటిటీలో ప్రెజెంట్ అయింది అని చెప్పేదే కదమ్మా మాస్ అంటే. సో మాస్ అనేది స్కేలార్నా వెక్టార్నా? మాస్కి ఏమైనా డైరెక్షన్ చెప్తారా మీరు? ఈ మాస్ ఇంత ఈ డైరెక్షన్లో ఉంది, నార్త్ ఈస్ట్లో ఉంది, లేదంటే సౌత్ వెస్ట్లో ఉంది, ఇలా డైరెక్షన్ మనం ఏమీ స్పెసిఫిక్గా చెప్పం కదా మాస్కి. సో మాస్ అనేది ఏమవుతుందండి, స్కేలార్ కదా, మాస్ అనేది స్కేలార్ అవుతుంది. అలానే మాస్ని దేంతో రిప్రజెంట్ చేస్తారండి, స్మాల్ ఎం. మాస్ని దేంతో రిప్రజెంట్ చేస్తారమ్మా, ఎం. ఓకేనా? అండ్ మాస్ అనేది ఏంటి, అన్నిటి దగ్గర కాన్స్టెంట్ ఉంటుందా లేదంటే చేంజ్ అవుతుందా? ఆల్రెడీ వెయిట్కి వీటికి డిఫరెన్స్ చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను. మాస్ అనేది ఎక్కడ చూసినా ఒకేలా ఉంటుందండి, చేంజ్ అవ్వదు. అదే వెయిట్ అయితే ఒక్కో దగ్గర ఒక్కోలా మారుతుంది. ఓకేనండి, మాస్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. ఈ బేసిక్ పాయింట్స్ అని గుర్తుంచుకోండి. అలానే ఎస్ఐఆర్ ఎంకేఎస్ యూనిట్స్ ఏమవుతాయండి, ఎంకేఎస్లో ఏమవుతాయి మనకి యూనిట్స్ అనేది కిలోగ్రామ్స్ మాస్కి. ఎంకేఎస్ఆర్ ఎస్ఐ యూనిట్స్లో ఏమవుతాయండి, కిలోగ్రామ్స్ అవుతాయి. అదే సీజీఎస్లో తీసుకుంటే గ్రామ్స్ అవుతాయండి, సీజీఎస్లో అయితే గ్రామ్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఏంటి, అలానే మన ఇనర్షియా కోసం కూడా తెలుసు కదా. ఇనర్షియా అంటే ఏంటి, ఇప్పుడు ఇనర్షియాకి న్యూటన్ ఫస్ట్ లాకి సంబంధం ఉంటుందా? అక్కడ న్యూటన్ ఫస్ట్ లా టాపిక్ నెక్స్ట్ వస్తుంది. దీని నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని దాని మీద ఉంటాయి, అది అక్కడ చూద్దాం. సో ఇనర్షియా అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లో ఉంది, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఏదో ఒకటి బాల్ ఏదో రన్నింగ్లో ఉంది, మోషన్లో ఉంది అనుకోండి. సో ఇక్కడ రెస్ట్లో ఉండేది రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉండేది మోషన్లోనే ఉంటుంది, అంతే కదా. అంటే దానంతటా అది దాని పొజిషన్ చేంజ్ చేసుకోలేదు. ఏదైనా మీరు ఒక ఫోర్స్ అప్లై చేస్తేనే కదండి ఆ బాల్ మూవ్ అయిందంటే అర్థం ఏంటి, దానంతటా అది ఏం మూవ్ అవ్వదు కదమ్మా. అది మూవ్ అయింది అంటే దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఎంతో కొంత అప్లై ఉంటుంది. అలానే ఈ బాల్ ఆల్రెడీ మూవ్ అవుతుంది, ఆగిపోయిందంటే దాని అంతటా ఆగిపోదు, దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదో ఒకటి ఆల్రెడీ అప్లై అయి ఉంటుందండి. అంటే కాన్స్టెంట్లో ఉండేది, రెస్ట్లో ఉండేది రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉండేది మోషన్లోనే ఉంటుంది. కానీ దానంతటా అది దాని పొజిషన్ని చేంజ్ చేసుకోలేదు కదా. దాన్ని చేంజ్ చేయాలంటే ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. దాన్ని ఏమంటారండి, ఇనర్షియా. సో దీన్ని ఏమంటారు, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారు, దీన్ని ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటారు, అండ్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ నెక్స్ట్ మనకు ఆ టాపిక్లో మళ్ళీ చూద్దాం, రివైజ్ చేద్దాం. సో ఇనర్షియా ఆఫ్ మోషన్ ఏంటి, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఏంటి అనేవి మీకు ఆల్రెడీ నేను చెప్పానండి న్యూటన్స్ లాస్లోని. సో ఇక్కడ జస్ట్ ఇనర్షియా అంటే ఏంటి, ఇనర్షియా అంటే దానంతటా అది దాని పొజిషన్ని చేంజ్ చేసుకోలేదు, ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తేనే దాని పొజిషన్ని చేంజ్ చేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ అదే ఇనర్షియా అనేది ఎలా అంటే ఇనర్షియాని ఏది మెజర్ చేస్తుందండి, ఇనర్షియాని మెజర్ చేసేది ఏంటి అంటే మాస్ అమ్మ. ఇనర్షియాని మెజర్ చేసేది ఏంటంటే మాస్. ఎలా ఇప్పుడు అంటే, ఇప్పుడు సపోజ్ స్మాల్ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఏదో బాల్ ఉంది, రెస్ట్ పొజిషన్లో ఉంది. అలానే ఇక్కడ ఒక పెద్ద ఎలిఫెంట్ ఉంది, అది కూడా రెస్ట్ పొజిషన్లోనే ఉంది. ఇక్కడ బాల్ ఉంది, ఇక్కడ ఎలిఫెంట్ ఉంది, రెండు రెస్ట్ పొజిషన్లోనే ఉన్నాయి. కానీ అంటే రెండు రెస్ట్లోనే ఉన్నాయి కదా, అది అప్పుడు ఏమంటాం, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారు. అంటే దానంతటా అవి చేంజ్ అవ్వవు, తనంతటా అవి దాని పొజిషన్ని చేంజ్ చేసుకోలేవు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ బాల్ మూవ్ అవ్వాలంటే ఈజీగా మనం మూవ్ చేయగలం కదండి. మనం జస్ట్ ఒక ఫోర్స్ అప్లై చేస్తే బాల్ని ఈజీగా మూవ్ చేయగలం. అదే మీరు ఎలిఫెంట్ మూవ్ చేయాలంటే మీరు సపోజ్ కొంత ఫోర్స్ అప్లై చేసినా దాన్ని మూవ్ చేయలేకపోవచ్చు. అంటే దాని రెస్ట్ పొజిషన్ని కొద్దిగా చేంజ్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే దీని మీద ఇంకా ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలండి, ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే దాని పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. అంతే, దీనికి ఎంత ఫోర్స్ అప్లై చేసామో అది ఎలిఫెంట్ మీద కూడా అంతే ఫోర్స్ అప్లై చేస్తే ఎలిఫెంట్ మూవ్ అవ్వదు కదమ్మా. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇనర్షియా ఇక్కడ ఎలా ఉంది, బాల్ని ఈజీగా జస్ట్ ఒక స్మాల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తే ఈజీగా తన పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది. అదే ఇక్కడ ఎలిఫెంట్కి అంతే ఫోర్స్ని అప్లై చేసి ఈజీగా చేంజ్ అవ్వదు కదండి దాని పొజిషన్ని. అంటే ఇక్కడ దీనికి అర్థం ఏంటి, బాల్కి మాస్ ఎలా ఉంది, తక్కువగా ఉంది, ఎలిఫెంట్కి మాస్ ఎలా ఉంది, ఎక్కువగా ఉంది కదా. సో తక్కువ మాస్ ఉంటే ఇనర్షియా ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుందండి, అంతే కదా. ఇప్పుడు ఇనర్షియా తక్కువ అవ్వబట్టే కదా తన పొజిషన్ని ఈజీగా చేంజ్ చేసుకుంటుంది. చెప్పింది అర్థమవుతుందమ్మా, ఇది ఆల్రెడీ నా క్లాసెస్లో చెప్పాను. బట్ ఈ కాన్సెప్ట్
అనేది ఇంపార్టెంట్ కాబట్టి, అంటే మీకు ఏమైనా బిట్స్ రావాలన్నా ఫస్ట్ కాన్సెప్ట్ కొద్దిగా అయినా తెలుసుకోవాలి కాబట్టి ఒకసారి చూడండి. ఇప్పుడు ఏం చేసాము, ఒక బాల్ని చూసాము, ఇక్కడ బాల్ ఉంది, ఇక్కడ ఏదో ఒక మాస్ ఎక్కువ ఉన్నది ఏదో ఒకటి తీసుకోండి. సపోజ్ ఎలిఫెంట్ని తీసుకున్నాము, ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ బాల్ ఎలా ఉంది, రెస్ట్లో ఉంది. ఎలిఫెంట్ కూడా రెస్ట్లోనే ఉంది. అప్పుడు ఏమంటాము, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటాం కదా. సో అంటే దానంతటా ఆ పొజిషన్ని చేంజ్ చేసుకోలేదు. రెస్ట్లో ఉండేది రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉండేది మోషన్లోనే ఉంటుంది. రెస్ట్లో ఉంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్, మోషన్లో ఉంటే ఇనర్షియా ఆఫ్ మోషన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ బాల్ మీద జస్ట్ స్మాల్ ఫోర్స్ కనుక అప్లై చేస్తే ఏమవుతుంది, అది ఈజీగా మూవ్ అవుతుంది కదండి. అంటే ఈజీగా దాని పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది. అంటే దానికి ఇనర్షియా తక్కువనే కదా అర్థమవుతుంది కదండి, దానికి ఇనర్షియా అనేది తక్కువ. అలాగే ఎలిఫెంట్ని అంతే ఫోర్స్తో మీరు అప్లై చేశారనుకోండి, జస్ట్ అంతే ఫోర్స్తో మీరు పుష్ చేస్తే అది మూవ్ అవుతుందా, మూవ్ అవ్వదు. ఎందుకు, దానికి మాస్ ఎక్కువ కాబట్టి దానికి ఇనర్షియా ఎక్కువ అంటే దానికి ఫోర్స్ అనేది ఎక్కువ అప్లై చేయాలండి. ఇదండి కాన్సెప్ట్, ఓకేనా. సో తక్కువ మాస్ ఉన్న దానికి తక్కువ ఇనర్షియా ఉంటుంది కాబట్టి తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే అది తొందరగా దాని పొజిషన్ ఈజీగా చేంజ్ చేసుకుంటుంది. అలానే ఎలిఫెంట్కి ఫోర్స్ ఎక్కువ కాబట్టి దాని పొజిషన్ చేంజ్ చేసుకోవాలంటే అక్కడ ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై చేయాలి కదా, ఎందుకంటే దానికి ఎక్కువ ఇనర్షియా ఉంటుంది. ఎలిఫెంట్కి ఎక్కువ మాస్ కాబట్టి ఎక్కువ ఇనర్షియా కాబట్టి మీరు స్మాల్ ఫోర్స్ అప్లై చేస్తే అది మూవ్ అవ్వదు, అంతే ఎక్కువ ఫోర్స్ని అప్లై చేస్తేనే అది మూవ్ అవుతుందండి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, లెస్ మాస్ ఉంటే ఇనర్షియా ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. లెస్ మాస్ ఉంటే ఇనర్షియా తక్కువ ఉంటుంది. అదే ఎక్కువగా మాస్ ఉంటే ఇనర్షియా ఎక్కువ ఉంటుందండి. తక్కువ మాస్ అయితే ఇనర్షియా తక్కువ, ఎక్కువ మాస్ అయితే ఇనర్షియా ఎక్కువ. ఇనర్షియా తక్కువ అంటే తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే సరిపోతుంది, దాని పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది. అదే ఇనర్షియా ఎక్కువ అయితే ఎక్కువ ఫోర్స్ని అప్లై చేయాలండి. ఇది ఇక్కడ కాన్సెప్ట్. సో ఫస్ట్ క్వశ్చన్లో చూద్దామండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీ డజంట్ చేంజ్ ఈవెన్ ఆఫ్టర్ చేంజింగ్ ప్లేస్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీ, ఇక్కడ కొన్ని ఇచ్చాడు కదండి, మాస్ అని ఒక క్వాంటిటీ, అండ్ ఫోర్స్ డ్యూ టు ఫ్రిక్షన్ ఒకటి, గ్రావిటీ ఒకటి, వెయిట్ ఒకటి, ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా. ఈ 4లోని డజంట్ చేంజ్, ఏది చేంజ్ అవ్వదు ఈవెన్ ఆఫ్టర్ చేంజింగ్ ప్లేస్ చేంజ్ అవుతున్నా సరే ఈ 4 క్వాంటిటీస్లో ఏది చేంజ్ అవ్వదు అని అడుగుతున్నాడండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. ప్లేస్ అనేది చేంజ్ అవుతున్నా సరే ఏది చేంజ్ అవుతుందమ్మా, మీకు ఆల్రెడీ మాస్కి వెయిట్కి డిఫరెన్స్లో చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ మాస్ గురించి చెప్పాను. మాస్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వదు. వెయిట్ అనేది ఈ ఎర్త్ పైన ఒకలా ఉంటుంది, మూన్ పైన ఒకలా ఉంటుంది, ఈ ఎర్త్తో పోల్స్తే అది ఎన్నో పార్ట్, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అండ్ ఫ్రిక్షన్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా, ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుంది. హాట్ సర్ఫేస్ మీద ఒకలా ఉంటుంది, స్మూత్ సర్ఫేస్ మీద ఒకలా ఉంటుంది. అలానే గ్రావిటీ కూడా హైట్కి వెళ్ళిన కొద్ది ఒకలా ఉంటుంది, డెప్త్కి వెళ్ళిన కొద్ది ఒకలా ఉంటుంది. సో ఇవన్నీ చేంజ్ అవుతాయి, కానీ మాస్ అనేది ఏంటమ్మా, చేంజ్ అవ్వదు. కాబట్టి మన ఆప్షన్ ఏంటి, మాస్. నెక్స్ట్ 346, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఇల్లుస్ట్రేట్స్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఇందులో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏది చెప్తుందమ్మా. సో మనం జస్ట్ చూడండి, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏమవుతుంది, ఇందులో మీరు ఈజీగా చెప్పొచ్చు. చూడండి, సపోజ్ సీనే డైరెక్ట్ చూడండి, వెన్ ఏ బస్ స్టార్ట్స్ అబ్రప్ట్లీ ద పాసెంజర్స్ ఆర్ జెక్డ్ బ్యాక్వర్డ్స్. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు బస్ అనేది సడన్గా స్టార్ట్ అయింది అనుకోండి, మీకు ఆల్రెడీ ఫస్ట్ లా ఆఫ్ మోషన్లో చెప్పాను. ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అసలు అంటే ఏంటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో చూద్దాం. ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటి, ఇప్పుడు సేమ్ లైక్ ఇనర్షియా కదమ్మా, ఇనర్షియాకి ఎలానో దీనికి అంతే. సో న్యూటన్ ఫస్ట్ లానే ఏమంటారంటే లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారని నేను మీకు అక్కడ చెప్పాను. అంటే ఏంటి, న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది, రెస్ట్లో ఉండేది రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉండేది మోషన్లోనే ఉంటుంది. ఎప్పుడు రెస్ట్లో ఉండేది ఎప్పుడు మూవ్ అవుతుంది, మోషన్లో ఉండేది ఎప్పుడు ఆగుతుంది. వాటి మీద కొంత ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడే కదండి అది ఆగుతుంది. బాల్ అనేది మూవ్ అవ్వాలంటే, రెస్ట్లో ఉండేది మూవ్ అవ్వాలంటే కొంత ఫోర్స్ అప్లై చేయాలి. అలానే సపోజ్ మూవ్ అవుతున్న బాల్ని ఆపాలి అంటే ఏమవ్వాలి, దాని మీద కూడా ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయాలి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లోనే ఉన్న ఆబ్జెక్ట్ మోషన్లోనే ఉంటుంది, ఎప్పటి వరకు దాని మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చెయ్యనంత వరకు. ఓకేనమ్మా. సో ఎటువంటి ఫోర్స్ మీరు బయట నుండి ఎటువంటి ఫోర్స్ అప్లై చేయనంత వరకు రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉండేది మోషన్లోనే ఉంటుంది. అదే మీరు ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, రెస్ట్లో ఉండేది మోషన్లోకి వెళ్తుంది, మోషన్లో ఉండేది రెస్ట్లోకి వస్తుంది. సో దీన్ని ఏమంటారు, లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారు కదండి, ఎందుకంటే ఇనర్షియా ఎలా ఉందో ఇది కూడా అంతే. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏమంటారంటే లా ఆఫ్ ఇనర్షియా. ఓకేనమ్మా, లా ఆఫ్ ఇనర్షియా. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఇనర్షియాలో అంటే ఇది లా ఆఫ్ ఇనర్షియా అంటున్నాం కదా, లా ఆఫ్ ఇనర్షియాలో మనకి ఏం తెలుస్తుంది, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఏంటి, ఇనర్షియా ఆఫ్ మోషన్ ఏంటి, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ ఏంటి, ఇవన్నీ ఇనర్షియాస్ ఎందులో తెలుసుకోవచ్చు, మనం బస్సులో తెలుసుకోవచ్చు. నేను మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో చెప్పాను అక్కడ క్లాస్లోని. ఎవరైనా చూడకపోయింటే గ్రావిటీ అనే టాపిక్లో ఉంటాయి, ఇవన్నీ చూడండి.
సో ఇక్కడ ఏంటి ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఏంటి, ఇనర్షియా ఆఫ్ మోషన్ ఏంటి, ఈ రెండు మీకు తెలిస్తే ఈజీ సరిపోతుంది. ఇప్పుడు బస్సులోనే ఉన్నాం, సపోజ్ బస్సులో ఉండేటప్పుడు మీరు ఆల్రెడీ ఎలా ఉంటారండి, స్టార్టింగ్ బస్ మూవ్ అవ్వనప్పుడు రెస్ట్ పొజిషన్లో కదా ఉంటారు, స్టార్టింగ్ బస్ అనేది మూవ్ అవ్వనప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉంటారు. రెస్ట్ పొజిషన్లో ఉండేటప్పుడు మీరు ఇక్కడ ఇలా నిల్చున్నారమ్మా, నిల్చున్నప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉన్నారు కదా, సో మీ కాళ్ళు అనేవి బస్తో ఇలా కాంటాక్ట్లో ఉంటాయి కదండి. ఇప్పుడు బస్ ఇలా ఉంది, మీ కాళ్ళు అనేవి ఇక్కడ బస్తో కాంటాక్ట్లో ఉంటాయి కదమ్మా. కాంటాక్ట్లో ఉండేటప్పుడు అంటే బస్సు ఎలా ఉంటుందో మీ కాళ్ళు కూడా అలానే ఉంటాయి. బస్సు రెస్ట్లో ఉంటే మీ కాళ్ళు రెస్ట్లో ఉంటాయి, బస్ మోషన్లో ఉంటే మీ కాళ్ళు కూడా మోషన్లో ఉంటాయండి. సో ఇప్పుడు పైన బాడీ అంటే ఒక పార్ట్ అమ్మ. ఇప్పుడు ఏంటి అంటే బస్సు ఆల్రెడీ సడన్గా స్టార్ట్ చేశాడు. సడన్గా స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీ కాళ్ళు అనేవి బస్సుతో కాంటాక్ట్లో ఉండడం వల్ల కాళ్ళు అనేవి ముందుకు వెళ్తాయండి. మీరు అక్కడే ఉంటారు, చెప్పింది అర్థమవుతుందమ్మా. ఇప్పుడు బస్సు అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది, బస్సుతో పాటు మీ కాళ్ళు కూడా కాంటాక్ట్లో ఉంటాయి కదండి. అంటే బస్సు మూవ్ అయితే ఏమవుతాయి, మీ కాళ్ళు కూడా ముందుకు వెళ్తాయమ్మా. అంటే ఇక్కడ ఉన్న కాలు, ఇక్కడ పైన మీ బాడీ ఉందమ్మా, ఇక్కడ మీ కాళ్ళు ఉన్నాయి. కాలు ఏమవ్వాలి, బస్సు మూవ్ అయితే బస్సుతో పాటు కాంటాక్ట్లో ఉండడం వల్ల కాళ్ళు కూడా ముందుకు వస్తాయి, మీరు అక్కడే ఉంటారు. కాబట్టి మీకు అక్కడ ఏమనిపిస్తుంది అంటే జస్ట్ మీరు వెనక్కి పడ్డా అనుకుంటున్నారు, కానీ మీరు వెనక్కి పడట్లేదు, మీ కాళ్ళు మాత్రం ముందుకు వెళ్తున్నాయండి. ఎందుకంటే బస్తో పాటు మీ కాళ్ళు కూడా కాంటాక్ట్లో ఉండడం వల్ల, సో అది బస్సు ఏ పొజిషన్లో ఉంటే మీరు కూడా అదే పొజిషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతారండి. కాబట్టి బస్సు అనేది మూవ్ అవ్వడం వల్ల అక్కడ కాళ్ళు అనేవి కూడా బస్సుతో కాంటాక్ట్లో ఉండడం వల్ల ముందుకు వెళ్తాయండి. బస్సు ముందుకు వెళ్తున్నప్పుడు కాళ్ళు ముందుకు వెళ్తాయి, ముందుకు వెళ్ళడం వల్ల మీ బాడీ ఎక్కడుందో అక్కడే ఉండిపోతుంది. కాబట్టి మీరు ఇలా జస్ట్ ఇలా వెనక్కి పడ్డట్టు మీరు అనుకుంటారు, కానీ దీన్ని ఏమంటారంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారండి, ఇనర్షియా ఆఫ్ రెస్ట్. అదే ఇనర్షియా ఆఫ్ మోషన్ అనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు సడన్గా బస్ అనేది బస్సు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కదా, బస్సు ఇప్పుడు సడన్గా ఆపేటప్పుడు ఏమవుతుంది, మీరు ముందుకు పెడతారో వెనకకు పడతారో, ముందుకే కదా పడతారు. బస్సు అనేది సడన్గా ఆపినప్పుడు ఏమవుతుంది, మీరు ఇక్కడే ఉన్నారు, మీ కాలు అనేవి బస్సుతో కాంటాక్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, కాలు ఆల్రెడీ బస్సుతో పాటు కాంటాక్ట్లో ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు ఏమవుతుంది, బస్సు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, వాడు సడన్గా ఆపేసినప్పుడు ఏమవుతుంది, మీ బాడీ ఆల్రెడీ బస్సుతో పాటు మోషన్లోనే ఉంటుంది కదా. సో మీ బాడీ ఏమనుకుంటుంది, నేను మోషన్లోనే వెళ్తున్నా అని అనుకుంటుంది, ఎందుకంటే బస్సుతో పాటు బాడీ మోషన్లో ఉంది కాబట్టి. ఇందాకెలా బస్సుతో పాటు మీ బాడీ రెస్ట్లోనే ఉంది స్టార్టింగ్లో, ఇప్పుడు బస్సు ఆల్రెడీ మూవింగ్లో ఉందంటే మీరు కూడా మోషన్లో ఉన్నట్టే కదా. అంటే బాడీ అనేది బస్సుతో పాటు మోషన్లో ఉంది, సడన్గా వాడు ఆపినప్పుడు ఏమవుతుంది, ఆపినప్పుడు మీరు ముందుకు వెళ్తున్నారు ఆల్రెడీ, మీ కాలు ఇలానే ఉండిపోతుంది, ఎందుకంటే బస్సు ఆపేశాడు కాబట్టి మీ కాళ్ళు దాంతో కాంటాక్ట్లో ఉండడం వల్ల అక్కడ ఏమవుతుందంటే బస్తో పాటు మీ కాళ్ళు కూడా రెస్ట్లోకి వస్తాయి, కానీ మీ బాడీ ఆల్రెడీ ముందుకెళ్తుంది కదా, సో అలా ముందుకు పడతారండి. దీన్ని ఏమంటారు, ఇనర్షియా ఆఫ్ మోషన్ అనమాట. సో ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, అలా డైరెక్షన్ అంటే జస్ట్ డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడు వస్తుంది. సో ఈ మూడు మీకు ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. సో అలానే ఇప్పుడు దీనికి అప్లై చేయండి, ఇది ఏ అవుతుందా, బి అవుతుందా, సి అవుతుందా, డి అవుతుందా, మీరే ఈజీగా చెప్పొచ్చు, ఇక్కడ డైరెక్ట్ చెప్పొచ్చు అమ్మా. ఇదే కదా ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది కదా, న్యూటన్స్ ఫస్ట్ లాలోని బస్ అనేది స్టార్ట్ అయినప్పుడు సడన్గా ఎలా పడతారు, వెనకకు పడతారు. సో ఇది మన ఆప్షన్ సి. నెక్స్ట్ 347 చూడండి, ఇందులో ఏది గ్రూప్కి రిలేటెడ్ కాదు అని అడుగుతున్నాడండి. ఇందులో ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు, యాక్సలరేషన్ ఇచ్చాడు. ఈ నాలుగిట్లో ఏది లైక్ ఆడ్మెన్ అవుట్పుట్ అనమాట. ఈ నాలుగిట్లో ఏది ఒక గ్రూప్కి సంబంధించింది కాదు. చూడండి ఇక్కడ టైం తీసుకున్నా సపోజ్, లేదంటే మాస్ తీసుకున్నా, చూడండి టైం తీసుకోండి, మాస్ కాదమ్మా, మాస్ను పక్కన పెట్టండి 1 సెకండ్. ఇక్కడ సపోజ్ స్పీడ్ని తీసుకున్నా, యాక్సలరేషన్ తీసుకున్నా, టైం తీసుకున్నా, ఇవన్నీ దేనికమ్మా వేరియబుల్స్, మోషన్కే కదా. మోషన్ని చెప్పాలంటే ఇక్కడ టైం, యాక్సలరేషన్, స్పీడ్ ఇవన్నీ దాని యొక్క వేరియబుల్స్నే. కానీ మాస్ అనేది ఏంటి, మాస్ అనేది అది అసలు ఆ గ్రూప్లోనే ఉండదు కదండి. మాస్ అనేది మనకి ఈ మోషన్కి సంబంధించిన మ్యాటర్నే కాదు, అసలు మోషన్కి మ్యాటర్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. కాబట్టి మన ఆప్షన్ ఏంటంటే సి అనమాట. నెక్స్ట్ 348 చూడండి, ఇక్కడ ఇనర్షియా ఆఫ్ బాడీని ఏది మెజర్ చేస్తుంది, ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, ఇనర్షియాని మెజర్ చేసేది ఏంటమ్మా, మాస్ కదా. సో డైరెక్ట్గా పెట్టండి మాస్. ఇంకా నెక్స్ట్ 349 ఏంటి చూడండి, ఇఫ్ వి మూవ్ ద ట్రీ, ఇది చూడండి అమ్మా, ఇది లైక్ న్యూటన్స్ ఫస్ట్లా అలా మీరు ఆల్రెడీ ఇప్పుడు చూసారు కదా బేసిక్స్. మళ్ళీ జస్ట్ చూడండి, ఇది కరెక్ట్గా మీరు ఆలోచిస్తే మీకు ఇది దేనికి రిలేటెడ్ అనేది మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇఫ్ వి మూవ్ ద ట్రీ బ్రాంచ్ ఫాస్ట్, అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు ట్రీకి బ్రాంచెస్ ఉంటాయి కదా, బ్రాంచ్ని మీరు చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తున్నారు. మూవ్ చేసాక ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద లీవ్స్ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ ద ట్రీ డ్యూ టు, కొన్ని ఆకులు అనమాట పడిపోతున్నాయి, దానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. అలా ఇప్పుడు పడిపోవడానికి రీజన్ ఏంటమ్మా, సపోజ్ ఇప్పుడు మీరు బస్సు గురించి చూడండి, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ కోసం చూసారు కదా, ఇనర్షియా ఆఫ్ రెస్ట్లో ఏమైంది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదని, మీకు ఇనర్షియా ఆఫ్ రెస్ట్ గుర్తుంది కదమ్మా. బస్సుతో పాటు కాంటాక్ట్లో ఉండడం వల్ల బస్ స్టార్ట్ చేసినప్పుడు మీ కాలు ముందుకు
వెళ్ళడం వల్ల మీరు జస్ట్ ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు బ్యాక్ పడ్డారని అనుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అంతేనమ్మా. ఇప్పుడు ట్రీస్కి ఆ బ్రాంచెస్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక బ్రాంచ్ని బాగా ఫాస్ట్గా మీరు మూవ్ చేస్తున్నారు. మూవ్ చేసేటప్పుడు ఏమవుతుంది, లీవ్స్ అంటే అక్కడ బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్ అనేది మూవ్ అవుతుంది, కానీ లీవ్స్ అనేవి ఏంటి, అవి రెస్ట్లోనే ఉన్నాయి కదమ్మా. బ్రాంచ్ని మీరు ఫాస్ట్గా మూవ్ చేస్తున్నారు, కానీ లీవ్స్ ఏంటి ఆల్రెడీ రెస్ట్లోనే ఉన్నాయి కదా. రెస్ట్లోనే ఉండడం వల్ల ఏమవుతుంది, సో ఎక్కడికి నెక్స్ట్ ఏంటమ్మా మనం చూసినాం. సో ఇనర్షియా ఈ బిట్ కోసం కదా. సో ఈ బిట్లో ఏంటంటే ఉంది, ఇక్కడ మనకి జస్ట్ బ్రాంచ్ని మూవ్ చేస్తున్నాం. మూవ్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే స్టార్టింగ్ ఇక్కడ బ్రాంచ్ని మనం ఇలా మూవ్ చేస్తున్నాం. మూవ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ లీవ్స్ ఎలా ఉంటాయమ్మా, అక్కడ రెస్ట్ పొజిషన్లోనే కదా ఉంటాయి. రెస్ట్ పొజిషన్లో ఉండేటప్పుడు లైక్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఎలానో ఇది కూడా అంతే అండి. దీన్ని మూవ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇది జస్ట్ మోషన్లో ఉంటుంది, కానీ ఇవి ఎలా ఉంటాయి, రెస్ట్లోనే ఉంటాయి. సో అలానే అవి కిందకి పడిపోతాయండి. సో దానికి ఎలా అక్కడ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ని దీనికి ఇక్కడ అప్లై చేయండి. మీరు జస్ట్ ఆలోచిస్తే మీకు ఇది అర్థమైపోతుంది. సో డ్యూ టు ఏంటమ్మా అక్కడ ఇనర్షియా. నెక్స్ట్ 350 చూడండి, మాస్ని మెజర్ చేసేది ఏంటి, అక్కడ ఈజీగా ఈ బిట్ కూడా రిపీటెడే కదా, ఇనర్షియా అండి. 350 ఆన్సర్ బి. నెక్స్ట్ 351 చూడండి, ఫోర్స్ ఇక్కడ ఎఫ్కి ఈక్వేషన్ ఏంటి, ఫోర్స్కి ఈక్వేషన్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏనే కదా. ఇది ఆల్రెడీ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎఫ్ ఈక్వల్ టు ఏంటమ్మా, ఎంఏ. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 352 చూడండి, ఇనర్షియా ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇనర్షియాని ఏది మెజర్ చేస్తుంది, ఆల్రెడీ రిపీటెడ్నే కదా, మాస్. నెక్స్ట్ 353 చూడండి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మాస్. మాస్ అంటే ఏంటి చూడండి, మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ డైరెక్షన్లెస్ అంట. సో మాస్ అనేది ఏ క్వాంటిటీ అని వాడు అడగట్లేదు, స్కేలర్నా వెక్టర్నా ఇక్కడ కాదు. ఇక్కడ మీనింగ్ మనకు మాస్ అంటే డెఫినేషన్ కావాలి. మాస్కి డైరెక్షన్ లేదో స్కేలర్నే కరెక్టే, కానీ అది మాస్కి డెఫినేషన్ కాదు కదా. మాస్ అనే స్కేలర్ వెక్టర్ అని జస్ట్ చెప్తుంది. నెక్స్ట్ చూడండి, బి మాస్ కెన్ బి డిటర్మైన్ బేస్డ్ ఆన్ కెమికల్ ఈక్విలిబ్రియం. ఇది అసలు కాదు. నెక్స్ట్ ఏంటి, ద మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇది కూడా కాదు కదమ్మా. అంటే జస్ట్ మాస్ గురించి చెప్తున్నాడు, కానీ మాస్కి డెఫినేషన్ కాదు కదండి. ఈ 3 పాయింట్స్ మాస్ గురించి చెప్తున్నాడు, కానీ మాస్కి డెఫినేషన్ కాదు. సో మాస్కి డెఫినేషన్ ఏంటి, ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కంటైన్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్. అంతే కదండి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్లో ఎంత మ్యాటర్ ఉంది, ఇప్పుడు ఒక బాడీలో ఎంత మ్యాటర్ ఉందని చెప్పేదే కదండి అక్కడ మనకి మాస్ అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను మాస్ అంటే ఏంటని చెప్పి. సో మన ఆప్షన్ ఏమవుతుందమ్మా, డి. ఎన్నో బిట్ 350 అయిపోయింది కదమ్మా. 351 అయిపోయింది. ఎక్కడున్నాం మనం, 352 అయిపోయింది. 353 డెఫినేషన్ ఆఫ్ మాస్ కదండి, సారీ. సో డెఫినేషన్ ఆఫ్ మాస్ ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, అంటే అందులో ఎంత అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఉందని చెప్పేదే కదా. సో మన ఆప్షన్ ఏమవుతుందండి, డి. నెక్స్ట్ 354 మాస్ బై వాల్యూమ్ అంటే ఏంటి, ఆల్రెడీ మీకు డెన్సిటీ దగ్గర చెప్పాను కదా. డెన్సిటీ అంటే ఏంటండి, మాస్ బై వాల్యూమ్ అమ్మ. మాస్ బై వాల్యూమ్ అంటే మాస్ బై వాల్యూమ్ని ఏమంటారంటే డెన్సిటీ అంటారండి. సో మన ఆప్షన్ డి. ఎందుకంటే ఇనర్షియా కాదు, ఫోర్స్ కాదు, మొమెంటం కాదు, ఇవి ఆల్రెడీ తెలుసు. డెన్సిటీ అంటే ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. నెక్స్ట్ 355 చూడండి, ఇది కూడా అంతే కదా. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంట. మాస్ బై వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఏంటి అసలు, ఇప్పుడు డెన్సిటీ అంటే ఏంటి, మాస్ బై వాల్యూమ్నే కదా. సో మాస్ బై వాల్యూమ్ ఏంటి, అక్కడ డెన్సిటీనే కదండి. సో మన ఆప్షన్ ఏంటి, వాడు అడిగింది ఏంటి, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఏమవుతుంది, డెన్సిటీనే కదా. సో మన ఆప్షన్ సి. నెక్స్ట్ 356 చూడండి అమ్మ, ప్రాబ్లం ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటారంటే తీసుకోండి. సో ఇది ప్రాబ్లం అండి. ప్రాబ్లమ్స్ నేను చెప్పట్లేదమ్మా, ప్రాబ్లమ్స్ చెప్పాలంటే ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం. ప్రెజెంట్ అయితే కాన్సెప్ట్ వైజ్ పోదాం. నెక్స్ట్ 357 చూడండి. 357 ఏంటమ్మా, ఫోర్స్ బై యాక్సలరేషన్. మనకి న్యూటన్ సెకండ్లో తెలుసు కదా, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అని చెప్పి. సో ఇక్కడ ఇది ఫోర్స్, ఇది ఎం అంటే ఏంటి, మాస్, ఏ అంటే ఏంటి, యాక్సలరేషన్. మనకి ఫోర్స్ బై యాక్సలరేషన్ అడిగాడు. ఇక్కడ యాక్సలరేషన్ ఇటు తెస్తే బై ఏ కదా అవుతుంది. ఫోర్స్ బై యాక్సలరేషన్ అంటే ఏమొస్తుంది, మాస్నే కదా. సో ఫోర్స్ బై యాక్సలరేషన్ అంటే మాస్. సో మన ఆప్షన్ సి. నెక్స్ట్ 358 చూడండి అమ్మ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజంట్ ఎఫెక్ట్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. చూడండి, ఇక్కడ యాక్సిలరేషన్ అనేది గ్రావిటీ వల్ల, జస్ట్ ఏ సెకండ్, హలో, మన క్వశ్చన్ చూడండి అమ్మ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎఫెక్ట్. ఏది మనకి ఇక్కడ ఎఫెక్ట్ చేయదు, దేనికంట, ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల కొంత యాక్సిలరేషన్ వస్తుంది కదండి, దానికి ఎఫెక్ట్ కానిది అంటే ఏంటి అంటే, మాస్ అనేది యాక్సిలరేషన్కి ఎఫెక్ట్ చూపిస్తుందా, లేదంటే ఎర్త్ యొక్క సైజ్ అనేది
యాక్సలరేషన్కి ఎఫెక్ట్ చూపిస్తుందా, లేదంటే డెప్త్ అనేది యాక్సలరేషన్కి ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా, లేదంటే వెర్టికల్ అంటే పైకి వెళ్ళినప్పుడు కిందకి రావడం, ఇలాంటి వీటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ కలిగిస్తుందా అనేది చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనివల్ల ఎఫెక్ట్ అవుతుందో తెలిస్తే మీకు దేనివల్ల ఎఫెక్ట్ కాదనేది తెలుస్తుంది కదండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ డ్యూ టు గ్రావిటీ అంటున్నాడండి. డ్యూ టు గ్రావిటీ అక్కడ యాక్సిలరేషన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, దేనివల్ల అవుతుందా, అసలు దేనివల్ల అవుతుందో తెలుసుకుంటే దేనివల్ల కాదో మీకు తెలిసిపోతుంది. ఈజీగా చెప్పొచ్చు అక్కడ ఆప్షన్స్ చూసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేని మీద డిపెండ్ అవుతుంది, దేనివల్ల ఎఫెక్ట్ అవుతుందో ముందు తెలుసుకోండి అమ్మ. ఇప్పుడు మీరు ఎర్త్ సర్ఫేస్ నుండి కొంత హైట్కి వెళ్తున్నప్పుడు మనకి యాక్సిలరేషన్ మారుతుంది కదా, పైకి వెళ్ళని కొద్దీ వెలాసిటీ చేంజ్ అవుతుంది. వెలాసిటీ చేంజ్ అవ్వడం వల్ల యాక్సిలరేషన్ కూడా మారుతుంది కదమ్మా. అంటే మీరు కొంత హైట్, కొంత ఆల్టిట్యూడ్, కొంత హైట్ వెళ్ళినప్పుడు ఎర్త్ సర్ఫేస్ నుంచి కొంత ఎత్తుకి వెళ్ళేటప్పుడు కూడా మీకు అక్కడ యాక్సిలరేషన్ అనేది మారుతుంది. అలానే మీకు ఎర్త్ సర్ఫేస్ నుండి కొంత డెప్త్కి, కొంత లోతుకి వెళ్ళేటప్పుడు కూడా మీకు యాక్సిలరేషన్ మారుతుంది కదమ్మా. అంటే ఇక్కడ మీ 2 పాయింట్స్ తెలుసుకున్నారు. కొంత హైట్కి వెళ్తున్న కొద్దీ యాక్సిలరేషన్ మారుతుంది, కొంత కిందకి వెళ్తున్న కొద్దీ, కొంత డెప్త్కి వెళ్తున్న కొద్దీ యాక్సిలరేషన్ మారుతుంది. అలానే ఇప్పుడు ఎర్త్ రొటేట్ అవుతూ ఉంటుంది కదండి. ఎర్త్ యొక్క రొటేషన్ వల్ల కూడా, అంటే ఎర్త్ యొక్క రొటేషన్ ఆఫ్ మోషన్ వల్ల కూడా ఏమవుతుందంటే ఆ గ్రావిటీ అనేది చేంజ్ అవుతుందండి. అలానే ఇప్పుడు ఎర్త్ యొక్క షేప్ బట్టి కూడా ఏమవుతుందంటే గ్రావిటీ అనేది యాక్సిలరేషన్ అనేది చేంజ్ అవుతుందండి. ఎర్త్ షేప్ ఎలా ఉంది దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. సో మనకి దేని మీద డిపెండ్ అవ్వదండి, మాస్కి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మీరు పైకి వెళ్తున్నారు, ఇంత మాస్ అనేది మీకు గ్రావిటీ వల్ల ఏమైనా పైకి వెళ్తున్న కొద్ది మాస్ అనేది తగ్గిపోతుందా, తగ్గదు కదా. అలానే కిందకు వస్తున్నారు, కొంత ఎర్త్ సర్ఫేస్ నుంచి కిందకు వస్తున్నారు, ఎంత మాస్ ఉందో అంతే మాస్తోనే వస్తారు కదండి. అంటే మీకు అక్కడ ఏం మాస్ అనేది ఏమైనా మారిపోతుందా, మారదు కదా. అదేనండి ఇక్కడ చెప్పేసి. సో మనకి ఏది ఎఫెక్ట్ కలిగించదండి, మాస్ వల్ల యాక్సిలరేషన్కి ఎటువంటి ఎఫెక్ట్ కలగదండి. చెప్తుంది అర్థమవుతుందమ్మా. చూడమ్మా, అంటే మాస్ వల్ల ఇప్పుడు తక్కువ మాస్ ఉందనుకోండి యాక్సిలరేషన్ ఏం చేంజ్ అయిపోదు కదా. మాస్ అనేది తక్కువ ఉంటే మీకు యాక్సిలరేషన్ ఏం చేంజ్ అవ్వదు. ఇంత హైట్కి వెళ్తున్న కొద్దీ అంటే గ్రావిటేషనల్ పవర్ వల్ల, ఇప్పుడు గ్రావిటేషన్కి ఆపోజిట్గా మీరు కొంత హైట్కి వెళ్తున్నారు అంటే దాని వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ యాక్సిలరేషన్ అనేది చేంజ్ అవుతుంది. అదే కొంత డెప్త్కి వెళ్తున్నప్పుడు కూడా యాక్సిలరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ యాక్సిలరేషన్ అనేది చేంజ్ అవుతుంది. అలానే మీరు ఇప్పుడు ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది, రొటేట్ అవుతున్నప్పుడు కూడా అక్కడ దానికి స్పీడ్ మారుతూ ఉంటుంది. దానివల్ల యాక్సిలరేషన్ అనేది దానివల్ల ఏమవుతుందమ్మా, యాక్సిలరేషన్ కంపల్సరీ మారుతుంది కదండి. అంటే ఎర్త్ ఇలా రొటేట్ అవుతున్నప్పుడు వెలాసిటీ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు దాని యాక్సిలరేషన్ అనేది కూడా అక్కడ మారుతుంది. సో ఇలాంటి పాయింట్స్ తెలుసుకున్నామా. నెక్స్ట్ ఇప్పుడు దేనికి అంటే మాస్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అని మీకు చూపిస్తుందండి. అసలు మాస్కి కానీ ఈ యాక్సిలరేషన్ చేంజెస్ కానీ ఎటువంటి సంబంధం కూడా లేదండి. సో మన ఆప్షన్ ఏమవుతుంది, మాస్ ఎక్కడుందమ్మా, ఏలో ఉంది. సో మన ఆప్షన్ ఏ. నెక్స్ట్ 359 చూడండి క్వశ్చన్. ఇది ప్రాబ్లం అమ్మ, ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. 359 అనేది ప్రాబ్లం. సో నెక్స్ట్ ఏంటి 360 కూడా ప్రాబ్లం అండి. చూడండి 360 కూడా ప్రాబ్లమ్ని. నెక్స్ట్ 361 చూడండి. ద డాష్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ డస్ నాట్ చేంజ్ వెన్ ఇట్ మూవ్డ్ అంట. ఇక్కడ అర్థం ఏంటమ్మా, మనకి ఏ ఆబ్జెక్ట్ ఫిక్స్డ్గా ఉంటుంది అంటే పోషన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, మీరు ఎర్త్ పైన ఉన్నారు, మూన్ దగ్గరికి వెళ్తున్నారు అంటే దాన్ని బట్టి ఏం చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు పైకి వెళ్తున్నారంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది, కిందకు వస్తున్నా వెలాసిటీ చేంజ్ అవుతుంది. అలానే స్పీడ్ అనేది కూడా మీకు చేంజ్ అవుతుంది, మీకు తెలుసు అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండదు. అలానే వెయిట్ అనేది ఎలా ఉంటుంది, ఎర్త్ పైన ఒకలా ఉంటుంది, మూన్ దగ్గర ఒకలా ఉంటుంది. సో వెయిట్ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో మనకి చేంజ్ కానిది ఏది, మాస్ కదండి. సో మన ఆప్షన్ ఏమవుతుంది, బి. నెక్స్ట్ 362 కూడా ప్రాబ్లం అమ్మా. నెక్స్ట్ 363 చూడండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఈ ఫోర్స్ అండ్ యాక్సిలరేషన్ ఆర్ గివెన్. ఇక్కడ ఎఫ్ ఇచ్చాడంటే యాక్సిలరేషన్ ఏ ఇచ్చాడంటే ఫార్ములా ఫర్ మాస్ అని అడుగుతున్నాడండి. మాస్కి తెలుసు కదా మనకి, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ F = ma కదండి. ఇక్కడ మాస్కి అడుగుతున్నాడు. మాస్కి అడిగితే ఏమవుతుంది, ఏ ఇటు వస్తుంది అంటే F/aనే కదా. సో మన ఆప్షన్ ఏమవ్వాలి, F/a ఎక్కడ ఉందమ్మా, బి దగ్గర ఉంది. నెక్స్ట్ 364. సో అయిపోయిందండి ఇక్కడికి టాపిక్. మాస్ వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. వర్క్ అయింది, పవర్ అయింది, ఎనర్జీ అయింది, మాస్ అయింది. నెక్స్ట్ న్యూటన్ లా ఆఫ్ మోషన్తో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను.